టీవీ నేను మీ సీమ. మనకైతే స్వాతంత్ర దినోత్సవం వచ్చి 80 ఏళ్ళు అవుతున్న సందర్భంగా మన దేశంలో ఏం మారాలి, ఇంకా ఏం రావాలి అనే దానిపై అయితే కొంతమందితో మనం వాళ్ళ మాటల్లో అయితే వాళ్ళ అభిప్రాయాన్ని అయితే అడిగి తెలుసుకుంటున్నాము. ఒకసారి మనతో ఒక మేడం అయితే ఉన్నారా, మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, మనకి స్వాతంత్ర్యం వచ్చి ఇప్పుడు 80 ఏళ్ళు అవుతుంది. ఈ 80 ఏళ్లలో ఏం మారాలి, ఇంకా మనకి ఏమి రావాలి, దేశం ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీ మాటలో చెప్పండి. మీ పేరు, మీరు ఏం చేస్తూ ఉంటారు? అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు రమణి. నేను శ్రీ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో తెలుగు ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మనకి బ్రిటిష్ వారు స్వతంత్రం అనేటువంటిది 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి మనకి స్వతంత్రం అనేటువంటిది ఇచ్చారు. వాళ్ళు ఎందుకు ఇచ్చారా అప్పట్లో అంటే, మనకి అర్ధరాత్రి స్వతంత్రం అంటే వీళ్ళు చీకటి ప్రపంచంలో ఏం ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అనే ఉద్దేశంతో మనకి వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. అయితే భారత కాలమాన ప్రకారం 12 దాటితే మర్నాడు మనకి మర్నాడు రోజు అనేటువంటిది లెక్కలో మనం ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటున్నాం. అయితే ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందాము, ఎన్నో సాంకేతికంగా కూడా అభివృద్ధి చెందాము. కానీ నా అభిప్రాయ ప్రకారము స్త్రీకి అనేటువంటిది స్వతంత్రం రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన గాంధీ మహాత్ముడు అర్ధరాత్రి ఆడపిల్లలు నడిచినా కూడా స్వతంత్రం వచ్చినట్టుగా అన్నారు. కానీ నాకు ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడ చూసినా నిర్భయ కేసులే కనిపిస్తున్నాయి. ఆడపిల్లని బయటికి పంపించాలంటే భయం, ఒక చిన్న పిల్ల బయట ఆడుకోవాలంటే భయం. పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఆటో డ్రైవర్ మనకి తెలిసిన వాడైనా సరే అదొక భయం, రిక్షావాడి భయం. ఈ భయాల మధ్యనే బతుకుతున్నాం. నాకైతే స్వతంత్రం ఎక్కడ వచ్చింది? ఇంకా నాకు అనిపిస్తుంది బ్రిటిష్ వారి పాలనలోనే ఉన్నట్టుగా అయితే ఆడవాళ్ళకి స్వతంత్రం అనేటువంటి స్వతంత్రం స్వేచ్ఛ లేకపోయినా వాళ్ళ యొక్క శీలానికి భద్రత అనేటువంటిది ఉంటుందేమో అని నేను ఈ పేపర్లో జరుగుతున్న అరాచకాలు, టీవీలో చూస్తున్నటువంటివన్నీ చూస్తుంటే, సంఘటనలు చూస్తుంటే నా మటుకు నాకు అనిపిస్తుంది. అటువంటిది పిల్లలకి ఆడపిల్లలకి భద్రత అనేటువంటిది కల్పించిన రోజు భారతదేశానికి స్వతంత్రము, నిజమైన స్వతంత్రము వచ్చినట్టుగా అని నా యొక్క అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాను. ఇది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిని కన్న తర్వాత వాళ్ళు చాలా భయపడుతున్నారు. ఒక రకంగా మెడికల్ చదివించాలనుకోండి, మెడికల్లో బాధ, ఎక్కడ చూసినా బాధ, ఆడపిల్లలకి బాధ అనేటువంటిది కనిపిస్తుంది. ఇటువంటివి లేకుండా చర్యలు తీసుకుంటే నిజమైనటువంటి స్వతంత్రం వచ్చిందేమో అని నేను అభిప్రాయపడతాను. ధన్యవాదాలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సుమారుగా 78 ఏళ్ళు గడిచింది. అయినప్పటికీ ఇంకా మార్పు చాలా రావాల్సి ఉందండి. ఇంకా పేదవాడిగానే మిగిలాడు, డబ్బున్నవాడే మిగిలాడు తప్ప సమానత్వం అనేది ఏర్పడలేదు. ఆర్థిక సమానత్వం అనేది ఎక్కడా లేదు. ఈ విషయంలో ప్రభుత్వాలే ముఖ్యంగా ఏంటంటే, ప్రతి నియోజకవర్గంలో అంటే ఆర్థికంగా సమానత్వం కావాలంటే దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ తీసుకొస్తే ఒక 500 నుంచి 1000 మంది వరకు ఒక ఇండస్ట్రీని కానీ ఏర్పాటు చేయగలిగినట్లయితే ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉపాధి అవకాశాలు కలిగి వాళ్ళ తాలూకు ఆర్థిక వ్యవస్థ బలపడి, కుటుంబం బలపడి దేశం కూడా ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా చెప్పుకునే మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈ 500 నుంచి 1000 మంది వరకు ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసి ఈ వలసలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా, నిరుపేద ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పుడు 78 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉందో దానికంటే కొంత మార్పు వచ్చింది. ఇంకా మార్పు రావాలంటే మాత్రం ప్రభుత్వాలే చొరవ తీసుకొని ఈ ఆర్థిక సమానత్వం, మత సమానత్వం, కుల సమానత్వం, కుల మత విధానాలు లేకుండా సమానంగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరుతున్నామండి. ప్రజెంట్ 1947లో మనకి ఇండిపెండెన్స్ అనేది దొరికింది. దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్, గాంధీజీ కావచ్చు, ఎంతో ఆయన ఒక్కరే అని కాదు, చాలామంది ఫైట్ చేశారు. కానీ వాళ్ళు ఫైట్ చేసినప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది అంటే దానికి అర్థం యూనిటీ. ఇప్పుడు ముస్లింలు లేరు, హిందువులు లేరు, క్రిస్టియన్లు లేరు, సిక్కులు లేరు, అందరూ ఒకటైతేనే భారతదేశం కలుస్తుంది. ఎవడో వచ్చి భారతదేశం నా భూమి అంటే గాంధీజీ ఏం చేశారు? ముస్లింలది భారతదేశం, హిందువులది భారతదేశం, సిక్కులది, ప్రతి ఒక్క భారతదేశంలో రక్తం పుట్టుకొని పెంచిన వ్యక్తులందరిది భారతదేశం. నువ్వెవరు వచ్చి మమ్మల్ని అడుగుతావు అని
బ్రిటిష్ వాళ్ళని ప్రశ్నించారు. అలాంటి ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా అయితే అది లేదు. ఎందుకంటే హిందువులు గొడవల, ముస్లింలు గొడవల, సిక్కింలు, పంజాబ్లు, పాకిస్తాన్లు, వీళ్ళు వాళ్ళు అని గొడవలే పడుతున్నారు. ఏ రోజు ఏ బాంబేసి లేపేస్తారో కూడా తెలియదు. అలాంటి దేశంలో మనం బతకాలంటే ఒక్కటే కావాలి, సొసైటీ అనేది ఈక్వల్గా పనిచేయాలి. ఈక్వల్గా పనిచేసిన రోజే భారతదేశం ఒకటవుతుంది. భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ముఖ్యం కాదు. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క మొక్క కూడా భారతదేశానికి చెందింది. అది ఒక్క మొక్క ఈ భారతదేశంలో ఎవరు పుట్టించారంటే దేవుడు పుట్టించారు. దాన్ని రక్షించుకునే హక్కు ఎవరు ఉందంటే సొసైటీ, యూనిటీ. భారతదేశంలో ప్రతి ఒక్క మంచి సొసైటీలో ఒక్కరిగా నిలిస్తేనే నాకెందుకు పక్కింటోడికి జరిగింది, నాకెందుకు ఎదురింటోడికి జరిగింది అంటే ఉపయోగం లేదు. సో నాకు తెలిపింది ఏంటంటే అక్కలు కానీ అన్నయ్యలు కానీ ఈ మధ్యన అమ్మాయిలకు కూడా చంపేస్తున్నారు. అమ్మాయిల్ని భారతదేశంలో భూమాతతో పోల్చారు. అంటే భారతమాత అంటే భారతదేశంని అమ్మతో పోల్చారు. అలాంటి అమ్మల్ని ఈరోజు కాలంలో నేటి స్త్రీలకు రక్షణే లేదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు తెలియట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ని తీస్తున్నారు. కానీ సొసైటీ ఎప్పుడైతే యూనిటీ అవుతాదో భారతదేశంలో ప్రతి మనిషి మమ్మల్ని ఏమి చేయలేడు. అదే నా ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా ఎంత బాగా చెప్పిందో. అంటే నేటి యువతే రేపటి పౌరులు అనడానికి ఒక నిదర్శనం అన్నమాట. తిన చెప్పేది చాలా చక్కగా చెప్పింది. జాతి లేదు, కులము లేదు, మతం లేదు, మనందరం భారతీయులం అందరము కూడా ఒక యూనిటీగా ఉంటే అప్పుడే మనకి స్వతంత్రం వస్తుంది అని చాలా చక్కగా తన మాటల్లో అయితే చెప్పింది. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు యూరా, చాలా బాగా చెప్పావు. చూసారు కదా ఇక్కడ అయితే ఆడియో పోల్ అయితే నిజంగా స్వాతంత్ర దినోత్సవం గురించి చాలా చక్కగా చెప్పారు. అంటే వాళ్ళ ఒపీనియన్స్ చాలా చక్కగా వివరిస్తున్నారు. అంటే స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరి మాటల్లో కూడా వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి చేసిన చిరు ప్రయత్నం అని అయితే చెప్పొచ్చు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సీమా, సుమన్ టీవీ, విజయనగరం.